మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం ఉంది. ఈ ప్రకృతిలో అనేక అద్భుతాలు కనిపిస్తుంటాయి. అందులో పరమార్థాలు దాగి ఉంటాయి. మనకు ప్రకృతిలో కనిపించే వృక్షాలు కానీ, పుష్పాలు కానీ, ఇంకా ప్రకృతి సంబంధ అనేక వాటిలో మనకు చాలా చాలా ధార్మిక భావన కలిగించే విషయాలు ఎన్నో గోచరమవుతూ ఉంటాయి. ప్రధానంగా పంచమ వేదంగా భావించే శ్రీమద్ భారతం, మహాభారతం కథ మొత్తాన్ని కూడా చూపించే ఒక పుష్పం మన ప్రకృతిలో దాగి ఉంది. దానినే మహాభారత పుష్పం అని కూడా అంటుంటారు. చాలా అరుదుగా వికసించే ఈ పుష్పంలో మొత్తం మహాభారత గాథ మొత్తం కూడా దాగి ఉంది. అలాంటి మహాభారత పుష్పాన్ని కృష్ణ పుష్పం, కృష్ణ కమలం అని కూడా అంటారు. మా ఇంటి మిద్దెపై వికసించిన ఈ పుష్పం చూసి ఆనంద పారవశ్యంతో దీని పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాను. మీతో దాన్ని పంచుకుంటున్నాను. ఈ కృష్ణకమలం మొత్తం మహాభారత కథని వివరిస్తుంది. కౌరవులు, పాండవులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, శ్రీకృష్ణుడు అందరూ ఈ పుష్పంలో ఉన్నారనేది అందరూ కూడా పుష్ప ప్రేమికులు నమ్ముతూ ఉంటారు. ఆ పుష్పంలో చూస్తుంటే కూడా, ఆ పుష్పాన్ని లోతుగా చూస్తుంటే కూడా ఆ పరమార్థం మనకు తెలుస్తూ ఉంటుంది. కృష్ణకమలం చుట్టూ, పుష్పం చుట్టూ సన్నని తీగ వంటి రేఖలుంటాయి, రెక్కలు. ఈ పూరేకుల సంఖ్య 100కు పైగా ఉంటాయి. వీటిని కౌరవులుగా భావిస్తారు. ఆ పైన 5 రెక్కలుంటాయి. వీటిని పాండవులుగా భావిస్తారు. ఈ 5 రెక్కల పైన 3 రెక్కలు కొలువై ఉన్నాయి. వాటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అభివర్ణిస్తారు. మధ్యలో సుదర్శన చక్రం ఆకారంలా ఉంది. ఇది శ్రీకృష్ణుడిగా భావిస్తూ మొత్తం మీద ఈ కృష్ణకమలం మొత్తము కూడా మహాభారత గాథను మనకు తెలియపరుస్తుంది. ఇదే ప్రకృతిలో ఉండేటువంటి గొప్ప విషయం, అద్భుతం, పరమార్థం. ఈ కౌరవ పాండవ పుష్పం, అదే కృష్ణకమలం చూసి మనమంతా కూడా ఆనంద పారవశ్యమవుదాం. విరివిగా ఈ పుష్పాలను పెంచుదాం. నమోస్తు.